ఈరోజు మనం వైట్ కుష్క మరియు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి పట్టా, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు మొత్తం వేసుకొని దాన్ని కొంచెంసేపు కలుపుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న 4 ఉల్లిపాయలు తీసుకొని అవి తరిగి పెట్టి దీంట్లో కలిపేసేయాలి. మంచిగా బ్రౌన్ అయిన తర్వాత దీనిలోకి 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మంచిగా బ్రౌన్ అయ్యేలోపు మనం ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నాము. తర్వాత దాంట్లోకి జింజర్ గార్లిక్ 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన వెళ్ళేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా మంచిగా కలుపుకొని ఒక పిరికెడు పుదీనా దీంట్లో కలుపుకోవాలి. తర్వాత 2 గ్లాసుల బియ్యంని కడిగి దీంట్లో కలుపుకోవాలి. 2 గ్లాసులకి బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు మిక్స్ చేస్తున్నాం ఇక్కడ. సాల్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు పెట్టేద్దాం, 2 విజిల్స్. ఈలోపు మటన్ కర్రీ కావాల్సిన 4 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాము. స్లైస్ కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మస్టర్డ్ ఆయిల్ వేస్తాం ఇక్కడ. దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకొని దాంట్లోకి 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుకుందాం. మూడు టమాటాలు వేసుకున్నాము. స్లైస్ కట్ చేసుకు పెట్టుకున్న టమాటాలు అవి కొంచెం మెత్తబడేంత వరకు కూడా ఉడికించుకున్నాము. దీనిలోకి బంగాళదుంప, మటన్ చికెన్లోకి బంగాళదుంప, ఆలు కూడా మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి 2 మీడియం సైజ్ ఆలు నీట్గా కట్ చేసుకొని దీనిలోకి మిక్స్ చేస్తున్నాము. టమాటా మెత్తగా అయిన తర్వాత దాంట్లో ఆలు మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా 1/2 kg మటన్కి ఈ క్వాంటిటీస్ మేము వాడుతున్నది. సో 1/2 kg మటన్ కడిగి పెట్టుకొని దీనిలో మిక్స్ చేసుకుందాం. సో మటన్ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి, కారం ఈ 2 స్పూన్లు. కారం కొంచెం తక్కువ వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. సో ఇవి 2 స్పూన్లు వేసుకొని మిక్స్ చేసుకుందాం. మొత్తం నీట్గా కలుపుకొని మొత్తం మసాలా ముక్కకి అంతటికి పట్టేంత వరకు మిక్స్ చేసుకొని నీటిలోకి 5-6 విజిల్స్ పెట్టడానికి సరిపడా నీళ్ళు వేసుకొని దాంట్లోకి మళ్ళీ ఉప్పు వేసుకుందాము. ఉప్పు సరిపడా వేసుకొని విజిల్ పెట్టేద్దాం. 5 విజిల్స్ వచ్చేంత ఉంచుదాం. విజిల్ అయిపోయినాయండి. ఇప్పుడు తీసి చూస్తే రైస్ అయితే నీట్గా వచ్చింది, వైట్ కుష్క. సో రైస్ మంచిగా పొడిలా వచ్చింది. సో దీనిలోకి మటన్ కర్రీ పైన లైట్గా కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి లాస్ట్లో. సో కొత్తిమీర చల్లుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో. సో ట్రై చేయండి, ఇంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.